మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం రేపాయి. తూమ్కుంటలో బీహార్కు చెందిన వ్యక్తి ఇంట్లో 85 ప్యాకెట్ల చాక్లెట్లు గుర్తించారు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు. మొత్తం గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు ఉపేందర్ మండల్ ని అరెస్టు చేసి మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. బీహార్ దర్బగా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉపేందర్ మండల్ జీవనోపాధికి తూమ్కుంటకొచ్చాడు. కానీ తూమ్కుంటలో ఒక పాన్ షాప్ ఓపెన్ చేసి పాన్ మసాలాతో పాటు గంజాయి చాక్లెట్ల అమ్మకాలు సాగిస్తున్నాడు. ఈ సమాచారంతో డీటీఎఫ్ ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్లు కలిసి ఉపేందర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అద్దెకుంటున్న ఉపేందర్ ఇంట్లో భారీగా గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ గంజాయి చాక్లెట్లను బీహార్లో తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నాడని తెలిపాడు ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. తూమ్కుంటలో బీహార్కు చెందిన వ్యక్తి ఇంట్లో 85 ప్యాకెట్ల చాక్లెట్లు గుర్తించారు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు. మొత్తం గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు ఉపేందర్ మండల్ ని అరెస్టు చేసి మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. బీహార్ దర్బగా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉపేందర్ మండల్ జీవనోపాధికి తూమ్కుంటకొచ్చాడు. కానీ తూమ్కుంటలో ఒక పాన్ షాప్ ఓపెన్ చేసి పాన్ మసాలాతో పాటు గంజాయి చాక్లెట్ల అమ్మకాలు సాగిస్తున్నాడు. ఈ సమాచారంతో డీటీఎఫ్ ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్లు కలిసి ఉపేందర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అద్దెకుంటున్న ఉపేందర్ ఇంట్లో భారీగా గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ గంజాయి చాక్లెట్లను బీహార్లో తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నాడని తెలిపాడు ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి.